నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. తెల్లవారితే ప్రతి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఎంత కామనో 99% కొబ్బరి చట్నీయే అందరూ ఇడ్లీ, దోశ వాటిల్లోకి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. చిన్న మార్పుతో ఎక్కువ టేస్ట్ని తెచ్చే ఈ కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కప్పు పుట్నాల్ని వేసుకోండి. అదేనండి, వేపుడు శనగపప్పుని వేసుకోండి. యూజువల్గా చట్నీ చేసినప్పుడు చాలా మంది ఫ్రై చేయరు, బట్ ఫ్రై చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. అలానే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు కూడా వేసుకోండి. దీనివల్ల ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలానే 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. వీటితో పాటు ఒక గోలీ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోండి. ఇలా వీటితో పాటు ఫ్రై చేస్తే చింతపండు మెత్తగా అవి గ్రైండ్ చేస్తున్నప్పుడు మెత్తగా నలుగుతుంది అనమాట. వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై చేయవసరం లేదండి, లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారపెట్టుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజులో ఉన్న కొబ్బరి చెక్క 1/2 చెక్క తీసుకున్నానండి. అదే పెద్దది అయితే ఒక 3/4 వరకు తీసుకుంటే సరిపోతుంది. కప్స్లో అయితే 1/2 కప్కి నిండుగానే వేసుకున్నాను. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇది పచ్చిదే, వేయించింది కాదు. అలానే 2 వెల్లుల్లి కూడా వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని అవసరం పట్టి కొద్దిగా వాటర్ని పోసుకుని ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకుని రెడీగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. దీంట్లోకి తాలింపు వేసుకుంటే చట్నీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లోకి అవుతుందండి. సో ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని చట్నీలోకి తాలింపుని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుని కలుపుకొని సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. అంతే, కొబ్బరి చట్నీ రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.